At Anurag University, be everyone you dream to be. హైదరాబాద్ మీ ఫేవరెట్ సిటీ అంటే ఫస్ట్ హైదరాబాదే వస్తుంది. అదర్ దాన్ హైదరాబాద్ అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ విదేశాల్లోనే ఎక్కడ వేరేవా? అంటే ఇండియాలో చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకున్న ప్లేస్లేనండి, నేను తిరిగిన ప్లేస్లు చాలా ఉన్నాయి. బట్ వరల్డ్లో అయితే న్యూయార్క్ చాలా ఇష్టమైన సిటీ. నేను చదువుకున్నాను అక్కడ, అది కూడా ఒక కారణం కావచ్చు. ఇండియాలో పూణే కూడా ఇష్టం, ఎందుకంటే అక్కడ కూడా చదువుకున్నా. బెంగళూరు ఇష్టం, చాలా ఉన్నాయి తిరిగిన ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి నచ్చుతుంది. ఓకే. సో ఒక తీరని కోరిక ఉంది అంటే చాలా ఉన్నాయి. ఒకటేంటి, పెద్ద బకెట్ లిస్ట్ రాసుకున్నాను నేను. మొన్న ఏదో 50 yearsకి వస్తున్నాను నేను ఈ సంవత్సరం. ఏం చేయలేదు జీవితంలో, చాలా వేస్ట్ ఫెలో లాగా ఇక్కడే మిగిలిపోయామని చెప్పి ఒక లిస్ట్ అంతా రాసుకుని నా ఫోన్లో ఉంది. ఈసారి అసలు చాలా ప్లాన్లు వేసుకున్నాను నేను. 50వ సంవత్సరం 50 పనులు చేయాలని రాసుకున్నాను, ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటివరకు. సో చూడాలి, తీరని కోరికలు చాలా ఉన్నాయి. ఓకే. పనులు అంటే రిజల్యూషన్స్ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాం, న్యూ ఇయర్కి అలాగే అవి లేవు అట్లా కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ పిరమిడ్స్ ఉన్నాయి ఈజిప్ట్లో, పోవాలనుకున్నాను. చూసి ఎవరు మొన్న మా వాళ్ళు ఎవరో పోయించినారంటే అరే పోవాలరా ఇక్కడికని రాసుకున్నా. తర్వాత ఎవరో ఫ్రెండ్ మారాకేష్ పోయినాడు, మొరాకో పోయినాడు. అరే చాలా బాగుంది, అట్లా ఉంది ఇట్లా ఉంది, కాసాబ్లాంకా, అరే ఇదేదో పోవాలని రాసుకున్నా. అంటే ఇట్లా ఏదో ఉంటుంది ట్రావెల్ డెస్టినేషన్స్ అని. స్కై డైవింగ్ ఎవరో చేశారన్నారు, అరే ఇది కూడా చేయాలి మనం. బంజీ జంప్ ఉంటుంది. బంజీ జంపింగ్ లేదమ్మా నాకు. స్కై డైవింగ్ ఏదో కొద్దిగా భయం లేదు, కానీ బంజీ జంపింగ్ అంటే ఏదో అర్థం కాదు. తాడును పట్టుకుని దుంకడం కొద్దిగా కష్టం, పారాషూట్ వేసుకుని దుంకడం ఈజీ, కానీ ఆ తాడు తెగితే టప్ అట్లా కాకుండా అది మరి ఆ జగన్ అన్న ఎట్లా చేశాడో నాకు తెలియదు, కానీ అడగాలి సార్ ఈసారి కలిసినప్పుడు. సో యూజువల్గా ఇలా పొలిటీషియన్స్ అదర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుకోవాలి, ఎప్పుడు ఉండేటువంటి హెక్టిక్ షెడ్యూల్స్ ఇవన్నీ కాదు అనుకుంటే ఎవరితో మీరు అంత క్లోజ్గా అసోసియేట్ అయ్యి మాట్లాడతారు? ఏది రాజకీయాల్లో? రాజకీయాల్లో పొలిటికల్ లీడర్స్తో అదర్ దాన్ పాలిటిక్స్. నాకు ఒక సెపరేషన్ ఉందమ్మా నా లైఫ్లో. నేను వర్క్ కాడికి మా కొలీగ్స్ అందరితో బాగానే ఉంటాను, అంటే నేను అనుకుంటున్నాను బాగానే ఉంటానని. ఫ్రెండ్స్తో పర్సనల్ విషయాలు మాడతాను, నా కొలీగ్స్ అందరితో రాజకీయమే మాడతాను కదా, మా వృత్తి కదా అది, మా వర్క్ అది. సో ఆ సెపరేషన్ నాకుంది. ఓకే. కాబట్టి రెండూ మిక్స్ అయ్యే పరిస్థితి ఏమీ లేదు. కేటీఆర్కి యాటిట్యూడ్ ఎక్కువ, కొంచెం గర్వం, నిజమేనా? ఏం చేస్తాం ఇప్పుడు, ఎట్లా అయిపోయిందంటమ్మా కవిత, కుక్కని చంపే ముందు పిచ్చి కుక్కని ముద్రేయాలి. అందుకే మా అపోనెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను లేవనెత్తిన ప్రశ్నల్లో వారికి సమాధానం చెప్పే సత్తా లేదనుకోండి, ఏం చేయాలి, నన్ను ఏదో ఒక ముద్రేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. ఏం చేయాలి దానికి? ఒకసారి ఈరోజు డ్రగ్స్ తీసుకుంటాడని ఒక ప్రచారం కల్పించాలి, ఇంకోసారి ఏదో హీరోయిన్లతో తిరుగుతున్నాడని ఒక దిక్కుమాలను ప్రచారం చేయాలి. ఈ రెండు కూడా వర్కౌట్ కాకపోతే ఏం చేయాలి? ఓహో వీడికి బాగా అహంకారం అని ముద్రేయాలి. నేను అహంకారపూరితంగా చేసిన పని ఏంటో దయచేసి ఎవరైనా చెప్పాలి నాకు ఏదో ఒకరోజు. మేబీ నేను మాట్లాడేటప్పుడు కొద్దిగా ఓపెన్గా, నిర్భీతిగా, డైరెక్ట్గా మాట్లాడితే కొంతమందికి నచ్చదేమో, దానికి నేనేం చేయాలి? నేను ఉన్నట్టు చెప్తే కొంతమంది నచ్చదేమో. నేను చెప్పాను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా, కడుపులో కత్తులు పెట్టుకుని పెదాల మీద చిరునవ్వులు పెట్టుకుని యాక్టింగ్ చేసే కేసు నేను కాదు, తెలంగాణ వాడిని కదా. సో దానికి కొద్ది మందికి నచ్చపోతే నేను చేయగలిగింది ఏముంది? ఒక్కటి మాత్రం చెప్తాను కవిత, ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఇలా ఫీల్ అవుతున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అన్ప్రిటెన్షియస్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ క్లియర్ ఇన్ యువర్ మైండ్ దట్ యు హ్యావ్ నాట్ హర్ట్ ఎనీబడి డెలిబరెట్లీ, యూ షుడ్ నాట్ వరీ. ఓడిపోయిన తర్వాత రియలైజ్ అయ్యారా ఎందుకు ఓడిపోయారు అనేది? ఆఫ్ కోర్స్, కర్ణుడి సావుకి 100 కారణాలు అంటారు కదా, అట్లా మా ఓటమికి కూడా 100 కారణాలు ఉన్నాయి. ఏ కారణం చెప్పను నీకు? చాలా ఉన్నాయి. ఓకే. అందరం మనుషులం కదా కవిత, పొరపాట్లు చేస్తాం. మనుషులం కాబట్టి తప్పులు చేస్తాం, మనుషులం కాబట్టి పొరపాట్లు చేస్తాం. డెఫినెట్గా చాలా కారణాలు ఉన్నాయి, 100 కారణాలు ఉన్నాయి. అందులో చెప్పాను కదా, పర్సెప్షన్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు 1,60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఇన్ 10 years. కానీ చెప్పుకోలేకపోయాం. పిల్లలు మాకు ఉద్యోగాలు రాలేదంటే మేము వీ కుడ్ నాట్ ఆన్సర్ ప్రాపర్లీ, వీ కుడ్ నాట్ సాటిస్ఫై దెమ్ ప్రాపర్లీ. సో అట్లా ఒక్కో సెక్షన్కి ఒక్కొక్కటి ఉంది. హైయెస్ట్ జీతాలు ఇచ్చాం ఉద్యోగులకు దేశంలోనే, 73% ఫిట్మెంట్. కానీ మాకు 1వ తారీఖు జీతాలు రాలేదంటే సరిగ్గా చెప్పలేకపోయాం వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా. కోవిడ్ వచ్చింది, ఫిజికల్ డిసిప్లిన్ తప్పింది, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాం. ఇంతకంటే దేశంలో ఎవరు చేయలేదు అని చెప్పలేకపోయాం, చేసుకున్నది కూడా చెప్పలేకపోయాము. పర్సెప్షన్ మేనేజ్మెంట్లో విఫలమయ్యాం. కానీ రిగ్రెట్ ఏం లేదమ్మా, ఓడిపోయాము అన్న బాధ ఏం లేదు. ఎందుకంటే గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, బాధ ఏం లేదు.
సో సినిమాలకి సంబంధించి ఇంతకుముందు మీరు పోస్ట్ చేసేవాళ్ళు ఒక సిరీస్ గురించి, ఒక సినిమా గురించి, ఒక ఇప్పుడు మానేశాను, ఎందుకంటే దిక్కుమాల లింకప్లు పెడుతున్నారు. సినిమా గురించి ఏమైనా పెడితే ఏ దరిద్రం మళ్ళీ అంటగడతారో నాకెందుకు ఈ చండాలం అని వదిలేశాను. అంటే మరీ కొన్ని విషయాల్లో ఎలా తయారయ్యారంటే మా అపోనెంట్స్, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, అదే బబ్రాజమానం భజగోవిందం అని డబ్బాలో వేసి గుల్కరాలు ఊపినట్టు వాళ్ళకి మాట్లాడడం తప్ప ఒక సబ్జెక్ట్ మాట్లాడే తెలియదు, ఒక పని చేసే తెలివి లేదు. దాంతో ఏం చేస్తున్నారు, అడ్డమైనవన్నీ ఎత్తుకొని పనికి మాలినవన్నీ మాట్లాడి మమ్మల్ని బిలిటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు స్కోప్ ఇవ్వాలి? సినిమాలు అప్పుడప్పుడు చూస్తానంటే చూస్తాను, ఇప్పుడు ఇంక ట్వీట్ చేయడం మానేశాను. సినిమా ఫంక్షన్లకు పిలిస్తే కూడా పోవట్లేదు నేను. ఎందుకు ఈ దరిద్రం అంతా నాకెందుకు, మళ్ళీ అంటగడతారు, చండాలం వద్దు అని డిసైడ్ చేసుకో. ఈ మధ్యలో వచ్చినటువంటి జెన్జీ మూవ్మెంట్ గురించి వాళ్ళు కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నారా అంటే? డెఫినెట్గా దేశంలో ప్రపంచంలో యువత ఆస్పిరేషన్ మనం అర్థం చేసుకున్నంత కాలం, యువత మారుతున్న కాలానికి అనుగుణంగా పాలకులు, ప్రభుత్వాలు, పార్టీలు మారినంత కాలం వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ ఉంటారు. డెఫినెట్గా ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఇస్ అబ్సల్యూట్లీ జస్టిఫైడ్ నన్ను అడిగితే. ప్రాపర్గా అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తున్నారా, లేకుంటే వాళ్ళ వెనకాల ఒక మోటివ్ ఏదో ఉంది? డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరమ్మా. ఎగ్జాంపుల్, వాళ్ళు కోరుకుంటుంది ఇప్పుడు మనం విదేశాలు తిరిగి లేదా ఇంకో చోటుకి వెళ్ళి తిరిగి వస్తే మన దేశం ఇట్లా ఎందుకుంది అనే బాధ కలుగుతుంది. అంటే వేరే దేశాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, మనం ఇట్లాగే ఎందుకున్నాం అన్నప్పుడు సహజంగా అసంతృప్తి వస్తుంది కదా. మన పాలకులు ఎక్కడో మమ్మల్ని లెట్ డౌన్ చేశారు ఫీలింగ్ వస్తుంది కదా. వచ్చినప్పుడు దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. తప్పేముంది అందులో? సో డిస్ట్రక్టివ్గా వెళ్తున్నారా, వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఉన్నారా? డిస్ట్రక్టివ్గా వెళ్తే ఈ దేశంలో చాలా రాజకీయ నాయకులు మిగలరు. ఒకవేళ యువతరం కనుక తమ చేతుల్లోకి ఆ రకమైన డిస్ట్రక్టివ్ మెంటాలిటీ తీసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ లీనియంట్. అవర్ పీపుల్ ఆర్ వెరీ కైండ్. అవర్ పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. ఎంత టైం లేకపోతే నేను ఒకటి అడుగుతా కవిత, 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి 900 రోజులు కూడా చేయకపోతే మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళు కాకపోతే ఊరుకుంటున్నారు? రైతు బంధు నీకు 10,000 నుంచి 15,000 చేస్తామని చెప్పి 3 సార్లు రైతు బంధు ఎగ్గొడితే రైతులు ఏమనట్లేదంటే ఎంత మంచి వాళ్ళు? 100 రోజుల్లోనే మీ పెన్షన్ నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000 అని చెప్పి అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి 3 డిసెంబర్లు గడిచిపోతే కూడా ఏమనట్లేదంటే మన మహిళలు ఎంత మంచి వాళ్ళు? మన వాళ్ళు నిజంగానే డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరంలో ఇవాళ మొత్తం 2.5 సంవత్సరాల్లో కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోతే పిల్లలు ఊరుకుంటున్నారంటే ఎంత మంచి వాళ్ళు మన వాళ్ళు. నిజంగానే నువ్వు అన్నట్టు డిస్ట్రక్టివ్ అయితే ఇవాళ ఒక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి తిరిగే పరిస్థితి ఉంటుందా? కాబట్టి మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వెరీ లీనియంట్, వెరీ నైస్ పీపుల్. సో ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ గురించి కనుక మాట్లాడుకుంటే, అప్పటి నుంచి అదే నో చేస్తాను. అది ఆస్క్ కేటీఆర్, అదంతా నీ కూడా. ఇష్టం. సో 1 word లో చెప్పాలి అంటే కేసీఆర్, లివింగ్ లెజెండ్, 2 words. తెలంగాణ, మై స్టేట్, అవర్ స్టేట్. హరీష్ రావు, మై కజిన్, లీడర్, మోదీ. ప్రైమ్ మినిస్టర్. సో ఈ రోజు కూడా మనం యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు చేశారా యోగా డే? చేయలేదమ్మా. ఎందుకు? నేను జిమ్ చేస్తాను, యోగా చేయను. ఓకే. సో మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అంటే? జిమ్ అమ్మా, అంతే. అంతే, ఇంకేముంది. వాట్ ఈస్ ఒక డైట్ లేకుంటే మిగతా ఫుడ్ హ్యాబిట్స్? డైట్ పెద్దగా ఏం లేదు కానీ కొద్దిగా ఏదో కష్టపడి ఈ మధ్యనే తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి కొద్దిగా వాచ్ వాట్ యూ ఈట్, అంతే. ఎక్కువ లైక్ దే సే బర్న్ మోర్ దెన్ వాట్ యూ కన్జ్యూమ్. ఓకే. సో ఫుడ్ హ్యాబిట్స్? నాకు పెద్ద ఫుడీ కాదు నేను, కాబట్టి ఏం పెట్టినా తింటాను. ఐఎమ్ నాట్ వెరీ ఫసీ. నెక్స్ట్ సీఎం అవుతారా కేటీఆర్ అంటే? ఒక్కటి మాత్రం చెప్పగలను, 2028లో కేసీఆర్ గారు సీఎం అవుతారు. ఇక ఆ తర్వాత ఏమవుతుంది, ఎప్పుడో ఏమవుతుంది అంటే నేను జ్యోతిష్యుని కాదు. నేను చెప్పినట్టు నాకంటూ అంబిషన్స్ పర్సనల్గా ఏం లేవు. ఓకే. సో సింపుల్ ఆర్ బ్రాండెడ్ వస్తువులు? 2 ఉన్నాయి నాకు, సింపుల్ ఉన్నాయి, బ్రాండెడ్ ఉన్నాయి. ఐ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ బోత్. కార్ రేసింగ్ అంటే ఇష్టమా మీకు? ఎస్, ఆఫ్ కోర్స్, డెఫినెట్గా ఇష్టం. ఫార్ములా ఈ కార్ రేస్ వచ్చింది మన దగ్గరికి, అదొక కారణం. బట్ అదర్వైజ్ కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలి, నా రాష్ట్రాన్ని నేను గర్వంగా భారతదేశంలో ముందు పెట్టాలి, తర్వాత ప్రపంచ పటంలో పెట్టాలి. అది అంబిషన్. దాని తప్ప నా వ్యక్తిగతమైన ఇష్టాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను తీసుకొచ్చి ప్రజల మీద ఎందుకు రుద్దుతాను. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు అల్టిమేట్గా ఫ్యూచర్. సో వాటికి సంబంధించి ప్రమోషన్ చేయాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో మాత్రమే కాదు, ఉత్పత్తిలో, తయారీలో, రీసెర్చ్లో, ఇన్నోవేషన్లో తెలంగాణ అనేది ఎపిసెంటర్ కావాలి. అందుకని
ఆ రోజుల్లో అట్లా ప్లాన్ చేసాం, ప్రమోట్ చేసాం, పాలసీ తెచ్చాం, మొబిలిటీ వీక్ పెట్టాం, ఫార్ములా ఈ కార్ రేస్ తెచ్చాం. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. వారి వారి స్థాయిని బట్టి ఉంటుంది. ఏం చేస్తాం? రోల్ మోడల్ అంటే ఎవరున్నారు? కేసీఆర్. ఇంకా డౌట్ ఎందుకు నీకు? ఇంకా వేరే వాళ్ళు ఎందుకు? నాకు ఇంట్లోనే అంత పెద్ద రోల్ మోడల్ పెట్టుకుని ఆయన్ని మించి ఇంకేముంటుంది? ఫేవరెట్ పర్సన్? ఫేవరెట్ పర్సన్ అంటే అది కూడా రోల్ బట్టి డిపెండ్ అవుద్దాం. అట్లా ఇప్పుడు చాలామంది ఉన్నారు. అమ్ముంది, భార్య ఉంది, కొడుకున్నాడు, కూతురు ఉంది, నాన్నున్నారు, ఇంతమంది ఉన్నారు. ఫేవరెట్ పర్సన్ అంటే ఏం చెప్తా?